హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా ఏప్రిల్ 2025లోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 2025. మొదటి ప్రశ్న, చపాటా మిర్చికి చూడండి, వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు దక్కింది. ఈ మిరపకాయలు లావుగా ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటాయి. కొద్దిగా టమాటా ఆకారంలో ఉండే వీటిని టమాటా మిర్చి అని కూడా అంటారు. అయితే దీన్ని ఎంత ఉత్పత్తి చేస్తున్నారు? ఆన్సర్, 20,000 మందిగా పైగా రైతులు ఏటా దాదాపు 7,000 ఎకరాల్లో 10,000 టన్నులకు పైగా ఉత్పత్తి చేస్తున్నారు. నెక్స్ట్, 2024-25లో దేశంలో రక్షణ రంగ ఎగుమతులు 23,622 కోట్లకు చేరాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇవి ఎంత శాతం అధికంగా ఉన్నాయి? ఆన్సర్, 12.04%. నెక్స్ట్, వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సలహా మండలికి టాటా గ్రూప్ సంస్థల చైర్మన్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్, నటరాజన్ చంద్రశేఖరన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిక్కీ మీడియా ఎంటర్టైన్మెంట్ దక్షిణాది కమిటీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, కమల్ హాసన్. నెక్స్ట్, కామన్వెల్త్ కూటమికి సెక్రటరీ జనరల్గా ఘనాకు చెందిన కామన్వెల్త్ కూటమికి సెక్రటరీ జనరల్గా ఘనా దేశానికి చెందిన షిర్లే బోచ్వే నియమితులయ్యారు. ఈ కూటమికి నేతృత్వం వహిస్తున్న ఎన్నోవ ఆఫ్రికా మహిళ ఈమె? ఆన్సర్, తొలి ఆఫ్రికా మహిళ. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి హామీ రోజువారీ వేతనాన్ని 307గా నిర్ణయిస్తూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఎంత రూపాయలు పెరిగింది? ఆన్సర్, 7 రూపాయల వేతనం పెరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, 2024లో తేయాకు ఎగుమతిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? అయితే తొలి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్, భారత్ 2వ స్థానంలో ఉంది. తొలి స్థానంలో ఉన్న దేశం చైనా. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి ఎన్ని కోట్లతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? ఆన్సర్, 22,919 కోట్లతో. నెక్స్ట్ క్వశ్చన్, నాణ్యమైన విత్తనాలను ఏ పేరుతో భారత్లో అందివనున్నారు? ఇందుకు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ బాధ్యత తీసుకోనుంది. ఆన్సర్, భారత్ బీజ్ పేరుతో అందివనున్నారు. నెక్స్ట్, ద గ్రేట్ కాన్సిలేటర్ ఏ బుక్ ఆన్ లాల్ బహదూర్ శాస్త్రి పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్, సంజీవ్ చోప్రా. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని ఆవాసాలలో అంతరిక్ష ఇటుకలను తయారు చేసి బ్యాక్టీరియా ఆధారిత సాంకేతికతను ఏ సంస్థ ఇటీవల అభివృద్ధి చేసింది? ఆన్సర్, IISc బెంగళూరు. నెక్స్ట్, ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే ఏ సిల్క్కి జర్మనీకి చెందిన ఒయికోటెక్స్ సర్టిఫికెట్ లభించింది? ఆన్సర్, ఎరీ సిల్క్. నెక్స్ట్, మయన్మార్, థాయిలాండ్ దేశాలను ఇటీవల భారీ భూకంపాలు కుదిపేశాయి. ఈ నేపథ్యంలో థాయిలాండ్లో బ్యాంకాక్ పిల్ల అనే ప్రముఖ యూట్యూబర్ వార్తల్లో నిలిచారు. ఆమె పేరేంటి? ఆన్సర్, శ్రావణి వర్మ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన స్ట్రేట్ థండర్ 2025A అనే మిలిటరీ డ్రిల్ ఎక్సర్సైజ్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్, చైనా. నెక్స్ట్, ఇటీవల సంగీత నాటక అకాడమీ 37వ కథక్ మహోత్సవ్ 2025 ప్రోగ్రామ్ని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్, న్యూఢిల్లీ. నెక్స్ట్, ఇటీవల మయన్మార్లో జరిగిన భూకంపంకి సంబంధించి ఇమేజ్లని కార్టోసాట్ అనే శాటిలైట్ తీసింది. కాగా కార్టోసాట్ 3 శాటిలైట్ను ఏ సంస్థ ప్రయోగించింది? ఆన్సర్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో. నెక్స్ట్,
పోగొట్టుకున్న సెల్ ఫోన్ బాధితులను తిరిగి ఇవ్వించడంలో చూడండి, పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు తిరిగి ఇప్పించడంలో తెలంగాణ సిఐడి పోలీసులు దేశంలో ఎన్నో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ఎవరున్నారు చూడండి. పోగొట్టుకున్న సెల్ ఫోన్లను చూడండి తిరిగి ఇప్పించడంలో తెలంగాణ సిఐడి దేశంలో 2వ స్థానంలో ఉన్నారు. దీనిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉన్నారు. నెక్స్ట్, భారత్ మరియు ఏ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏప్రిల్ 1 నాటికి చూడండి, ఏప్రిల్ 1 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి? ఆన్సర్ చైనా. భారత్ మరియు చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏప్రిల్ 1 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. నెక్స్ట్, హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళల జాబితాలో ఎవరు తొలి స్థానంలో నిలిచారు? ఆన్సర్ వాల్మార్ట్కు చెందిన ఎలిస్ వాల్టన్ 8.46 లక్షల కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. నెక్స్ట్, ఇటీవల చన్నానాచి చూడండి, చన్నానాచి అనే కొత్త మంచినీటి చేప జాతిని శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో గుర్తించారు? ఆన్సర్ మేఘాలయ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ప్రతి ఏటా గణిత శాస్త్రంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే ఎబెల్ ప్రైజ్ను నోబెల్ ప్రైజ్కు సమానంగా భావిస్తారు. అయితే 2025 సంవత్సరానికి అది ఎవరికి దక్కింది? ఆన్సర్ మసాకి కషివారా, జపాన్కు చెందిన గణిత శాస్త్రవేత్తకి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విజయనగర రాజు దేవరాయ I సంగమ వంశం కాలము నాటి రాగి పలకలు ఏ నగరంలో లభ్యమయ్యాయి? ఆన్సర్ బెంగుళూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లాండ్కు చెందిన ఓ మాజీ క్రికెటర్ చూడండి, ఇంగ్లాండ్కు చెందిన ఓ మాజీ క్రికెటర్ తన 84వ ఏట అనారోగ్యంతో ఇటీవల మరణించారు. తొలితరం బౌలర్లో ఒకడైన ఆయన పేరేంటి? ఆన్సర్ పీటర్ లెవెల్. నెక్స్ట్, 2024-25 సంవత్సరానికి సంబంధించి కార్గో హ్యాండ్లింగ్లో దేశ ప్రధాన పోర్టులలో తొలి 3 స్థానాలున్న పోర్టులు ఏవి? ఆన్సర్ పారాదీప్, కాండ్లా, ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, నాగ్పూర్, ముంబై మరియు పూణేలలో 3 AI సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను సృష్టించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ మైక్రోసాఫ్ట్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన జవేలిన్ అనే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ మిసైల్ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ అమెరికా. ఇవి ఫ్రెండ్స్ 2025 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.